హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పథకాలను అయితే మనకు వచ్చే నెల 2 నుంచి కూడా అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఒకేసారి 2 పథకాలను ప్రారంభించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారనమాట. ఇక మహిళలందరూ కూడా ఇప్పటికే ప్రజాపాలనలో ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలందరికీ కూడా ఊహించని విధంగా శుభవార్తను చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకాలు అనేది విడుదలవుతాయి. దానికి సంబంధించి అంటే ఏ పథకాలు విడుదలవుతున్నాయి, ఏ మహిళలకు లబ్ధి చేకూరుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చివరి వరకు చూడటమే కాకుండా ఇక్కడ మీకు వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. తప్పకుండా నాకు కూడా హెల్ప్ చేయండి. చాలామంది రెస్పాండ్ అవ్వట్లేదన్నా, దయచేసి అలాంటి వికలాంగులకు హెల్ప్ చేయండి. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం చాలా విలువైంది. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మీరు ఈ ఏదైతే మనకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారో తప్పకుండా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 వరకు ఇలా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మనం వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకి యొక్క పథకాన్ని వర్తింపచేయాలని, తప్పకుండా అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా ఈ పథకాలను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మనకు మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం కనుక చూసుకుంటే ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ యొక్క కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా ప్రజా పాలన అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇక 10 రోజుల పాటు కూడా ఈ ప్రజాపాలన ప్రవేశపెట్టి ఈ ప్రజాపాలనలో ఎవరికైతే దాదాపు రేషన్ కార్డు లేవో 15 లక్షల కుటుంబాలు ఉన్నాయని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఇక దాదాపు 15 లక్షల మంది మహిళలకైతే కొత్త కార్డులు అంటే 15 లక్షల మంది మహిళల కుటుంబాలకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే 15 లక్షల మంది మహిళలకైతే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 2 అంటే మరొక వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా మహిళలందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ యొక్క రేషన్ కార్డులు ఉంటేనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు ఈ కొత్త రేషన్ కార్డులు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే సాయం, కానీ ప్రతిదానికి ఈ కొత్త రేషన్ కార్డు అనేది అవసరం. కాబట్టి మనకు ఈ అక్టోబర్ 2వ తారీఖు నుంచి 10 రోజుల పాటు కూడా ప్రజాపాలన ఉంటుంది. మీరు ఎక్కడున్నా కూడా మీ ప్రాంతానికి వచ్చి ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి. ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే అర్హతలు పరిశీలించి మీకు అది కూడా ఈసారి డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇస్తారు. అలాగే ఈ రేషన్ కార్డు పొందిన మహిళలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలతో పాటుగా రేషన్ అనేది ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. మన తెలంగాణలో అలాంటి సదుపాయాన్ని అయితే కల్పించబోతూ ఉన్నారు. ఇక ఎక్కడ ఏ రేషన్ దుకాణం నుంచి అయినా కూడా మీరు రేషన్ అయితే తీసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. దీంతో పాటుగా మనకు మహిళలకు కూడా అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతున్నారు. ఇక ఈ రేషన్ కార్డుతో పాటుగా మనకు హెల్త్ కార్డు కూడా ఇస్తారు. ఫ్యామిలీ హెల్త్ కార్డు అంటే మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మనము చూపించుకోవడానికి, అంటే హాస్పిటల్లో ఫ్రీగా చూపించుకోవడానికి ఈ యొక్క ఫ్యామిలీ హెల్త్ కార్డు కూడా పంపిణీ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా అనేక ప్రయోజనాలను అయితే చేయబోతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొందే వారందరికీ కూడా మనకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని కూడా, అంటే ఇప్పుడు చేసే దొడ్డు బియ్యాన్ని అయితే ప్రజలైతే తినలేకున్నారు. ఈ యొక్క దొడ్డు బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. కాబట్టి మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని రేషన్ దుకాణాల ద్వారా ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా అక్టోబర్ 2వ తారీఖు నుంచి దాదాపు 15 లక్షల మంది మహిళలకు వారి యొక్క కుటుంబాలకు యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు జిరాక్స్లు, మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు తప్పకుండా ఉండాలండి. ఇవి గుర్తుపెట్టుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది అవసరం. మీ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందివి ఆధార్ కార్డుల జిరాక్స్లు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, మీ యొక్క ఇక మనకు ఈ విధంగా 15 లక్షల మంది కుటుంబాలకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. అక్టోబర్ 2 నుంచి ప్రజాపాలన ప్రవేశపెడతారు. ఈ ప్రజాపాలనలో మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఇవి రెడీగా పెట్టుకోండి. ఇది మొట్టమొదటిగా చూసుకుంటే, ఇక రెండవ పథకం చూసుకుంటే ఇప్పటికే మహిళలందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది ప్రజాపాలనలో. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా మహాలక్ష్మి గ్యారంటీ ద్వారా మనకు 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలందరూ కూడా వారికి సంబంధించి మనం జాబితా అనేది తయారు చేస్తున్నాం. ఈ జాబితా ప్రకారం అక్టోబర్ 2 నుంచి కూడా వారిని కూడా లిస్ట్ అవుట్ చేసి వారి అందరికీ ఎంతమంది అర్హులు ఉన్నారు, ఇక ఎంత డబ్బులు అనేది అవసరం అవుతుందని అంచనాకు వచ్చి ప్రభుత్వం యొక్క మహిళలందరికీ కూడా మహాలక్ష్మి గ్యారంటీల కింద 2,500 రూపాయలను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. కాబట్టి ఈ పథకానికి కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా 2,500 రూపాయలు వస్తాయండి మహిళలకు. కాబట్టి మనకు మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి కూడా దరఖాస్తు చేసుకోండి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా 2 శుభవార్తలను చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధినైతే పొందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయం చాలా విలువైంది.